టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. జపాన్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్ బీభత్సం సృష్టించడంతో దాదాపుగా 50 వాహనాలు స్పీడ్ కంట్రోల్ అవ్వక, అలాగే మంచు కూడా ఉండడంతో బ్రేకులు సరిగ్గా పడక 50 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా 26 మంది వరకు కూడా గాయపడ్డారు. 15 వాహనాల వరకు కూడా మంటల్లో దగ్ధమైన పరిస్థితి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద యాక్సిడెంట్ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నారు. కార్లని మోసుకెళ్తున్న ఒక ట్రక్ ను కూడా చూస్తున్నారు. సో ట్రక్ బీభత్సం సృష్టించడంతో ఆ ట్రక్ సడన్ గా ఆగిపోవడంతో వెనకాల స్పీడ్ గా వస్తున్న వాహనాలు కూడా కంట్రోల్ ని కోల్పోయి బ్రేకులు వేయలేక ఒకదాన్ని ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 వాహనాల వరకు కూడా మంటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 26 మందికి గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా సెలవులు కావడంతో హైవేపై భారీగా వాహనాలు క్యూ కట్టాయి. కనిస్తూ హైవేపై ట్రక్ బీభత్సం సృష్టించింది. ఒకదాన్నొకటి 50 వాహనాల వరకు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో 15 వెహికల్స్ వరకు కూడా కాలి బూడిదయ్యాయి. ట్రక్ ప్రమాదంతో సడన్ గా వెనుక వస్తున్న వెహికల్స్ డ్రైవర్లు కూడా బ్రేక్ వేయలేకపోయారు. మంచు కురవడంతో కూడా బ్రేకులు సరిగ్గా పడలేదు. ఈ ప్రమాదంతో ఎక్స్ప్రెస్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో జపాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ యాక్సిడెంట్ విజువల్స్ అన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. దాదాపు 15 వాహనాల వరకు కూడా మంటల్లో దగ్ధమైన సిచ్యువేషన్ చూడొచ్చు. ఒకవైపు మంచు కూడా కురుస్తూ ఉండడంతో వాహనదారులు బ్రేక్ వేయలేదు. సో చాలా వరకు కూడా వాహనాలు కంట్రోల్ని కోల్పోయాయి. ఒకదాన్నొకటి 50 వాహనాలు కూడా ఢీకొనడం అంటే మాటలు కాదు. సో రోడ్డు మీద క్లియర్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాగే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. 26 మంది వరకు కూడా గాయపడ్డారు. జపాన్లోని కనిస్తూ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్క ట్రక్ బీభత్సం సృష్టించడంతో వెనకాల వస్తున్న 50 వాహనాల వరకు కూడా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 వాహనాల వరకు కూడా మంటల్లో కాలి దగ్ధమయ్యాయి. ఒకరు మృతి చెందారు. 26 మందికి వరకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, జపాన్ హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? జపాన్ ఎక్స్ప్రెస్ హైవే పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాలు ఒకదానికి పోటీ ఢీకొన్నాయి. దాదాపు 50 వాహనాలు ఒకదానికి పోటీ ఢీకొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో 77 సంవత్సరాల ఒక మహిళ మృతి చెందింది. దాదాపు 26 మందికి గాయాలయ్యాయి. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే నిన్న ఈ 2 నుంచి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లపైకి జనం భారీగా రావడం, అక్కడ మంచు అంతా కూడా కదులుకోవడంతో రోడ్లపై బ్రేక్ వేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న వాహనాలన్నీ కూడా జారిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే హైవేపై భారీగా వాహనాల క్యూ అనేది కనిపిస్తుంది. కనిస్తూ హైవేపై ఈ ట్రక్ అనేది బీభత్సం సృష్టించింది. ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి కార్లు. తర్వాత మంటలు కూడా చెలరేగాయి. దాదాపు 15 వాహనాలు మంటలు వ్యాపించాయి. 15 వాహనాలు కాలి కూలినట్లు కూడా తెలుస్తోంది. అంటే బ్రేక్ ఫెయిల్ కావడం కంటే బ్రేక్ వేసినప్పటికీ కూడా అక్కడ జారిపోయే స్వభావం అనేది అక్కడ రోడ్డుపై ఉండడంతో, అంటే మాకు వైపు మంచు కురుస్తుంది, చలి తీవ్రత ఎక్కువ ఉంది. బ్రేక్ వేసినప్పటికీ కూడా ఆ టైర్లు జారిపోయిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అదే ఎక్స్ప్రెస్ హైవే ఈ ట్రాఫిక్ జామ్ అనేది భారీగా ఏర్పడింది. అంటే జపాన్ లోని ఈ సంవత్సరం, అంటే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, మరోవైపు 2 రోజుల క్రితం క్రిస్మస్ కూడా ముగిసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, దానికి సంబంధించిన ఎయిరింగ్ హాలిడేస్ అనేవి జపాన్ లో ఇచ్చారు. వాళ్ళంతా కూడా రోడ్లపైకి రావడం, రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో టోక్యోకు వాయువ్యంగా 160 కిలోమీటర్ల దూరంలో మినాకామి పట్టణంలో 2 ట్రక్కులు మొదట ఢీకొన్నాయి. కార్ ఎక్స్ప్రెస్ పై ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా గున్మా ప్రీఫెక్చరల్ హైవే పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రమాదంలో టోక్యోకు చెందిన 75 ఏళ్ల మహిళ మృతి చెందినట్లు కూడా పోలీసు అధికారులు ధృవీకరించారు. ఇక దీనిలో 20 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వారు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో ఎక్స్ప్రెస్ కొన్ని ఏరియాస్ లో బ్లాక్స్ అని కూడా క్లోజ్ చేశారు. వాటి వెనుక నుండి వస్తున్న కార్లు, అంటే అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత వెనుక నుంచి వచ్చిన కార్లు కూడా ఢీకొనడం, బ్రేక్ వేసినప్పటికీ కూడా అవి కంట్రోల్ లేకపోవడంతో 50 వాహనాలకు పైగా ఢీకొన్నాయి. దీంతో కొన్ని వాహనాలు మంటలు వ్యాపించి 15 వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే మొత్తం ఫైరింగ్ అక్కడ చేరుకోవడం, 7 గంటల తర్వాత అక్కడ మంటలను కూడా ఆర్పేసినట్టుగా కూడా చెప్తున్నారు. దాంతో ఎవరు గాయపడ్డారు చెప్తున్నప్పటికీ కూడా 26 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. అయితే నిన్న సాయంత్రం జబ్రీల ఇయర్ ఎండింగ్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలోనే అక్కడ సెలబ్రేషన్ కి సంబంధించి
వారంతా కూడా బయటకు వచ్చారు. అక్కడ ఖాళీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారు బయటికి రావడం, అక్కడ బ్రేక్ వేసినప్పటికీ కూడా ట్రక్ ఫెయిల్ కావడం, ఆ ట్రక్ 2 ట్రక్కులు ఢీకొనడం, దాని వెనుక మరికొన్ని వాహనాలు చొక్కాను కూడా ఢీకొన్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఉన్న శిథిలాలన్నీ కూడా తొలగించి ప్రెసిడెంట్ ఆంక్షలు విధించి ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. రాధిక. రైట్ శివ, అంటే 50 వాహనాల వరకు కూడా కంట్రోల్ కోల్పోయి స్పీడ్ని కంట్రోల్ చేసుకోక ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయంటే అసలు అక్కడ ఎక్స్ప్రెస్ హైవే మీద ఎంత స్పీడ్తో జనరల్గా వాహనాలకి లిమిట్ ఉంటుంది, అక్కడ ఏ విధంగా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? మినిమం స్పీడ్ లిమిట్ లో ఉన్నప్పటికీ కూడా అక్కడ మంచు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలోనే అది జారుడు స్వభావం అనేది రోడ్లపై ఉంటుంది. ఒకవైపు మంచు కురుస్తున్న నేపథ్యంలో ఎంత బ్రేక్ కంట్రోల్ చేసినప్పటికీ కూడా అది జారుడు స్వభావం అనే నేపథ్యంలోనే ట్రక్ అనేది కంట్రోల్ కాకపోవడం వల్ల ముందుగా ఒక ట్రక్ బ్రేక్ వేసినప్పటికీ అది కంట్రోల్ కాలేదు. దాని ద్వారా మరొక వాహనం వచ్చి ఢీకొనడం, మరికొన్ని వాహనాలు ఒకటి రావడం వల్ల ఒకదానికి ఢీకొని 50 వాహనాల వరకు కూడా ఈ ప్రమాదంలో ఉన్నాయి. ప్రమాదం చోటు చేసుకుని వాహనాలకు ప్రమాదం జరిగింది. దాంట్లో 15 వాహనాలు మంటలు గర్భించిన పూర్తిగా దగ్ధమయ్యాయి. అంటే ఇన్ కేసు ఫాస్ట్ టర్నింగ్ లో కూడా ఎదుటి వాహనాలు మినిమం డిస్టెన్స్ 10 ఫీట్స్ అలాగే 50 మీటర్స్ వరకు కూడా కనిపించిన నేపథ్యంలో ఫాగ్ వల్ల కూడా పొగ మంచు వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఫాగ్ అనేది ఏమీ లేదు. కానీ ఒక మంచు వల్ల మాత్రమే ఇక్కడ వెళ్తున్న వాహనం ఒకసారి బ్రేక్ వేయడం, ఆ బ్రేక్ అనేది కంట్రోల్ కాకపోవడం, కంట్రోల్ కాకపోయిన నేపథ్యంలోనే అది రోడ్డు కట్టంగా ట్రక్ పడిపోవడం, దాని వెనుక మరికొన్ని వాహనాలు వచ్చిన వారు కూడా బ్రేక్ వేసినప్పటికీ కూడా బ్రేక్ అనేది కంట్రోల్ కాకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్తుంది. మినిమం స్పీడ్ హైవే పైన ఇంకో 40-50 ఉంటుంది. ఇక నార్మల్ ఏరియాస్ లో 30 వరకు కూడా అక్కడ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎంత స్పీడ్ ఉన్నప్పటికీ, ఎంత స్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ బ్రేక్ అనేది అక్కడ మంచు వల్ల జారుడు స్వభావం ఉన్న నేపథ్యంలోనే ఆ రోడ్లపై మంచు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎంత స్లోగా వెళ్ళినా బ్రేక్ వేసినప్పటికీ అది జారిపోతూ ఉంటుంది. కాబట్టి టైర్ అనేది అక్కడ మంచు వల్లే బ్రేక్ అనేది కంట్రోల్ కాకపోవడం వల్లే, జారిపోవడం వల్లే టైర్లు అనేది ప్రమాదం జరిగింది అనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, జపాన్ ఎక్స్ప్రెస్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్ బీభత్సం సృష్టించడంతో వెనకాలే స్పీడ్గా వస్తున్న వాహనాలు స్పీడ్ని కంట్రోల్ చేయలేక, అలాగే మంచు కూడా ఉండడంతో బ్రేకులు సరిగ్గా పడక 50 వాహనాల వరకు కూడా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 వాహనాలు అంటే స్పీడ్గా వచ్చి ఢీకొనడంతో మంటలు చెలరేగి 15 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, 26 మంది వరకు కూడా గాయపడ్డారు. దీంతో ఎక్స్ప్రెస్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో హాలిడేస్ ఉండడంతో, వీకెండ్ కావడంతో కూడా భారీగా వెహికల్స్ అనేవి ఎక్స్ప్రెస్ హైవే మీదకి వచ్చేసాయి. అయితే ఒక ట్రక్ సృష్టించిన బీభత్సానికి 50 వాహనాల వరకు కూడా ఒకదాన్నొకటి ఢీకొని ప్రమాదం జరిగింది.